అతని పేరే పాబ్లో ఎస్కోబార్. ఇతను ఎంత రిచ్చో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారని వెళ్ళి చూసేయండి. అయితే పాబ్లో ఎస్కోబార్ కొలంబియాకి చెందిన ఒక పూర్ ఫ్యామిలీలో 1949లో పుట్టాడు. ఇతను చిన్నప్పటి నుంచే కార్లు దొంగతనం అని చెప్పేసి పిటి కేసులు అని చెప్పేసి చాలానే ఉన్నాయి. అప్పుడే డ్రగ్ మాఫియా గురించి తెలుసుకున్నాడు. డ్రగ్ మాఫియాలో చాలా సంపాదించుకోవచ్చు అని తెలిసిన పాబ్లో ఎస్కోబార్ అప్పుడే డ్రగ్ మాఫియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 1970 ఇంకా 1980లో కోకెయిన్ కి చాలా డిమాండ్ ఉండేది. ఈ డిమాండ్ వల్ల దాని ప్రైసెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. అయితే పాబ్లో ఎస్కోబార్ రోజుకి 15 టన్నుల కోకెయిన్ అమ్మేవాడు. ఇతను ప్రపంచంలోనే 80% కోకెయిన్ సెల్లింగ్ కి మేనేజ్ చేసేవాడు. పాబ్లో ఎస్కోబార్ కోకెయిన్ స్మగ్లింగ్ కోసం 15 ప్రైవేట్ జెట్స్ ని, 6 హెలికాప్టర్స్ ని, ఇంకా 2 నావీ సబ్మెరీన్స్ కూడా ఉండేవి. అప్పట్లో గవర్నమెంట్స్ చాలా వీక్ ఉండడం వల్ల ఇతను దొరకకుండా ఉండడానికి వివిఐపీస్, మినిస్టర్స్ ని కరప్ట్ చేసి కొన్నాడు. మెడిలిన్ లో చాలా మంది పేదవారికి అన్నము, బట్టలు, ఇంకా ఇల్లు కూడా కట్టించాడు. పాబ్లో ఎస్కోబార్ స్పోర్ట్స్ ని సపోర్ట్ చేసేవాడు. అయితే ఆపర్చునిటీస్ ఇప్పిద్దామని చెప్పేసి కొంతమంది లోకల్ ప్లేయర్స్ ని తీసుకొని ఒక సాకర్ టీమ్ ని కూడా ఫామ్ చేశాడు. అంతేకాకుండా చాలా చారిటబుల్ డొనేషన్స్ కూడా చేశాడు. అయితే పాబ్లో ఎస్కోబార్ 4000 మందిని చంపాడు. దీనివల్ల తనకు చాలా శత్రుత్వం పెరిగిపోయింది. దాంట్లో గవర్నమెంట్ కూడా ఒకటి. అయితే శత్రుత్వం పెరిగిపోవడం వల్ల తినకి పొలిటికల్ గా చాలా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. దీన్ని ఒక అవకాశంగా చూసుకొని 1993లో ఒక షూట్అవుట్ లో పాబ్లో ఎస్కోబార్ చనిపోయాడు.